నన్ను కూడా దేవుడు వెతికి రక్షించినాడు. రెండోది గైడ్ చేస్తాడు. గైడ్ చేయడం అంటే ఇదిగో ఈ సంఘంలో నువ్వు ఉండు, ఇక్కడే నువ్వు ఉండు, ఇది నిలిచి ఉండు అని చెప్తాడు. మూడోది ఆశీర్వదిస్తాడు. దీని నుంచి పాపము నుంచి ఆశీర్వాదము, నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటించే ఆశీర్వాదం. ఇది నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం ఏంటి? డబ్బు కాదు, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. రోగం నయం కావడం కాదు, సమస్యలు పోవడము కాదు. 3 రకాలుగా చెప్తున్నాను. ఒకటి, డబ్బు వస్తే ఆశీర్వాదమా? కాదు. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, చెప్పలేం. రోగం బాగైందా? రోగం బాగడం కాదు, ఇవాళ బాగైంది ఓకే అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే నేను చెప్పేది, యేసుప్రభు దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయి, రోగాలు బాగైతాయి, సమస్యలు పోతాయి, ఇట్స్ ఓకే. కానీ అది కాదు ఆశీర్వాదం అంటే. ఎందుకంటే డబ్బులు వస్తాయి మళ్ళీ పోతాయి. రెండోది, రోగాలు వస్తాయి మళ్ళీ పోతాయి. యేసుప్రభు దగ్గరికి వచ్చినావు, రోగాలు వచ్చినాయి, స్వస్థపరిచినాడు, ఓకే, మళ్ళీ రావా? వస్తాయి పోతాయి. తర్వాత సమస్యలు, యేసుప్రభు దగ్గరికి వచ్చావు, నమ్ముకున్నావు, దేవుడు సమాధానం ఇచ్చినాడు, మళ్ళా రావా? సమస్యలు వస్తాయి. కానీ ప్రభు నిత్య జీవం ఇచ్చి నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. ఈ ఆశీర్వాదము నిలకడగా ఉంటుంది. ఎంత గొప్ప దేవుడో! నిన్ను ఆశీర్వదించినాడా? మరి అలాగా నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావా? ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావా? నిత్య జీవమని ఆశీర్వాదం, పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ఆశీర్వాదం, ఈ ధన్యత నీకు వచ్చిందా? ఒకవేళ రాకపోతే ఈరోజు యేసయ్యా నేను నిజంగా పాపినయ్యా, నిజంగా నా బాల్యం నుండి నా హృదయంలో చెడ్డవే అన్ని, అయితే నా పాపానికి రావలసిన శిక్ష మీరు భరించారని నమ్ముతున్నాను, మీరు కార్చిన రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చేయి అంటే చాలు. ఇప్పటికిప్పుడే ప్రభు ఏం చేస్తాడు? పాపములన్నీ కొట్టేస్తాడు, తన రక్తంతో కడిగేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, తన కుమారునిగా చేసుకుంటాడు, తన కుమార్తెగా చేసుకుంటాడు. ఆ నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటించి నిన్ను ఆశీర్వదిస్తాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుదాం. పేజీ నెంబర్ 72, క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 72. అందరూ ఓపెన్ చేశారా? ఈ వచనం ఎక్కడ ఉంటుందో అందరికి తెలియాలి, అంటే ఏ వైపున ఉన్నది అని తెలియాలి. అందరం కలిసి చదువుదాము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాసానికి వస్తున్నాను. నేనే తలుపుడను, ఐగుడను, నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను. శిలువ చాటున మరుగుపరచుము. మీ జీవం గల మాటలు నాకు దయచేయము. ఓ తండ్రి, మీ రక్తాన్ని మేమందరం ఆశ్రయిస్తున్నాం. మమ్మల్ని కడుగుము, పరిశుద్ధపరచుము, మమ్మల్ని తృప్తిపరచుము. మీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచుము. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మమ్మల్ని అందరినీ దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను కేవలం మీ నోటికి బూరగా వాడుకొనమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఎవరైనా చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఏ ఊర్లో మాట్లాడుతున్నారు? ఏ ఊరది? ఎరికోనేనా? ఎక్కడుంది ఎరికో అని? చెప్పండి. 19వ అధ్యాయము 1వ వచనము. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించండి. ఎరికో పట్టణంలో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు ఆ మాటలు మాట్లాడేది? ఎవరు? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్యతోని యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు చెప్పండి. జక్కయ్యతోని యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని చెప్తున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఎవరు వచ్చారు? మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. నశించిన దానిని అంటే నశించిపోయేటటువంటి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు అని చెప్తున్నాడంటే ఇంతకుముందు ఉన్నాడు అని అర్థం. వచ్చాడు అంటే ఏంటి? ఇంతకుముందు ఉన్నాడు. ఇంతకుముందు ఒక దగ్గర ఉన్నాడు, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు.
కాబట్టి ఆయనకు పుట్టుక లేదు, మరణము లేదు. ఆది అంతము లేనివాడు, ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు ఆయన. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. లేదండి మొన్న ఉన్నవాడే ఆయన, 2000 సంవత్సరాల క్రితం ఉన్నవాడే అంటే కాదు. 2000 సంవత్సరాల క్రితం వాడు ఇక్కడ ఉన్నాడు, కానీ ఇక్కడికంటే ముందు వేరే దగ్గర ఉన్నాడు ఆయన. అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు. ఏమని? నేను వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను అని. సరే, ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? నశించిపోయేదాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. నశించిపోయేది ఎవరు? మనం ఎలా నశించిపోతున్నాము? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి నశించిపోతాం. ఎక్కడ నశించిపోతాము? నిత్యము నరకంలో అగ్ని గంధకాలతో మండే గుండంలో అక్కడ కాలిపోతాం. అక్కడి నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చిన వ్యక్తి ఎలా రక్షిస్తున్నాడు? వెదకి రక్షిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వెతుకుతాడు ఆయన. మనం చూసాం కదా, బియ్యం గింజలో ఏదో ఒక గింజ తీసుకోవాలి. ఎవరు? రాము అనే ఎక్కడున్నాడు అని వెతికి తీసుకున్నాడు. అవునా లేదా? వెతకలేడా? వెతికి రక్షించడానికి వచ్చాడు. నిన్ను నన్ను అలాగే వెతికి రక్షించడానికి వచ్చాడు. దీనికి ఒక మంచి ఉదాహరణ, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని మనం బైబిల్లో నుంచే చూద్దాం. రండి, ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిలికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్రాముకి పిల్లలు లేరు కదా. పిల్లలు లేకపోతే ఏం చేసింది? వాళ్ళ భార్య పేరు ఏం పేరు? అబ్రాహం భార్య పేరు శారా. వాళ్ళ భార్య పేరు ఏం పేరు? శారా. శారా ఏం చేసింది? వాళ్ళ ఆయనకి ఇంకో పెళ్లి చేసింది. ఎవరినిచ్చి పెళ్లి చేసింది? హాగర్నిచ్చి. ఈ హాగర్ ఎవరు? ఇంటి పని మనిషి, దాసి. ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినటువంటి దాసి, ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి దాసి. పాప మంచి పిల్లలే, మంచి అమ్మాయి. ఎందుకంటే ఎవరైతే అట్లా పెళ్లి చేయరుగా, మంచి అమ్మాయి అనుకొని, మంచి మనసు కలిగినటువంటిది, మంచి పిల్ల, ఆ అమ్మాయికి పిల్లలు పుడితే నా పిల్లలే అనుకొని శారా పెళ్లి చేసింది. అవునా? మంచి అమ్మాయి అయితేనే పెళ్లి చేస్తుందా, లేకుంటే ఇష్టం వచ్చింది గర్వంతో ఉన్నటువంటిది నా మాట వినదు అని కూడా పెళ్లి చేసిందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. శారా దృష్టికి హాగరు ఎలా ఉంది? మంచి అమ్మాయిలాగా ఉంది, బుద్ధిమంతురాలాగా ఉంది. అవునా? అట్లానే కదా పెళ్లి చేసింది. మంచి అమ్మాయి, బుద్ధిమంతురాలు, చెప్పినట్టు చేస్తుంది, చక్కని అమ్మాయి. ఈ పనుల దాంట్లో ఈ అమ్మాయి కంటే ఇంకా మంచిది లేదు. చాలా శ్రేష్టమైన గుణం కలిగి శ్రేష్టమైనటువంటి అమ్మాయి, మాట వినే అమ్మాయి. ఈ అమ్మాయికి పిల్లలు పుడితే నా పిల్లలే, చక్కగా నేను వాళ్ళని ఎత్తుకోవచ్చు అన్న ఉద్దేశంతో హాగర్నిచ్చి అబ్రహాముకి పెళ్లి చేసింది. అబ్రహాం పెళ్లి చేసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఏం జరిగింది? హాగరు గర్భవతి అయింది. గర్భవతి కాగానే ఏం జరిగింది? గర్వం వచ్చేసింది. అంటే ఏం జరుగుతుంది? లోపల ఉన్న స్వభావం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు హాగర్ ఎలాంటిది? మంచి అమ్మాయి, చాలా చక్కని అమ్మాయి. కానీ తాను గర్భవతిని అయినాను అని తెలిసినప్పుడు యజమానురాల్ని ఎట్లా చూస్తుంది? ఇక నీచమైన దానిగా చూస్తోంది. నువ్వు వేస్ట్, నేను గ్రేట్, నీకంటే నేనే గ్రేట్ అనేటటువంటి ఉద్దేశంతో చూస్తూ తన గర్వాన్ని, లోపలలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని బయటికి తీసి చూపిస్తోంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు చెప్పండి, మన వాళ్ళందరూ కూడా, నువ్వు కానీ నేను కానీ క్రీస్తు దగ్గరికి రాకముందు అందరం ఎట్లాంటి వాళ్ళని తెలుసా? మంచి వాళ్ళం. నన్నాడు అంత మాట అంటాడా? నేను ఎట్లాంటి ఉన్నా తెలుసా?
నేను ఎట్లాంటిదాన్నో తెలుసా, నేను ఎంత మంచిదాన్నో తెలుసా, నేను ఎంత మంచోన్నో తెలుసా, నేను ఎవరికి అన్యాయం చేసినా, నేను ఎవరికి కష్టం చేసినా, నష్టం చేసినా అని అంటాం. కొంతమంది బాధతో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, వేదనతో కష్టాలతో ఉన్నప్పుడు, వాళ్ళకి వచ్చిన సమస్యను బట్టి, దుఃఖాన్ని బట్టి వాళ్ళు ఏడ్చేటప్పుడు ఎప్పుడన్నా వినండి. విన్నారా? నేను విన్నాను. వాళ్ళు ఏడ్చారు. నేను ఎవరికి అన్యాయం చేసినా నాకు ఇన్ని కష్టాలు, నేను ఎవరికి నష్టం చేసినా నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు అని ఏడుస్తూ ఉంటాడు. వాస్తవానికి వాళ్ళ హృదయంలో అంత మంచిగా ఉందా? వాళ్ళు అసలు ఎవరికి చెడు చేయలేదా, ఎవరికి కష్టం చేయలేదు, నష్టం చేయలేదా, ఎవరిని దుఃఖ పెట్టలేదా, ఎవరిని శ్రమ పెట్టలేదా? అన్నీ చేశారు. కానీ వాళ్ళు మాత్రం ఏమనుకుంటారు చెప్పండి? నేను ఎవరికి అన్యాయం చేసినా, నేను ఎవరికి నష్టం చేసినా, నేను ఎవరికి కీడు చేసినా, నేను ఎవరిని తిట్టినా, ఎవరిని కొట్టినా, ఎవరి విషయంలో అబద్ధాలాడినా, ఎవరికి మోసం చేసినా అని చెప్తారు. వాళ్ళే కాదు, నువ్వు నేను అందరం. ఎందుకని? మన ఇన్నర్ క్యారెక్టర్ అలాంటిది. మన ఇన్నర్ క్యారెక్టర్ అంటే మన అంతరంగ స్వభావము ఇదిగో హాగర్ లాంటిదే. హాగరు శారా దృష్టికి చక్కనిది, మంచిది, మంచి అమ్మాయి, మంచి పనిపిల్ల, చక్కగా ఉంది, బుద్ధిమంతురాలు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది, లోపల ఉన్న అంతరంగ స్వభావం బయటకు వచ్చింది. ఆది కాండంలోనే ఆ మాట రాయబడి ఉంది. చూద్దామా? ఒక మాట చూద్దాం. చూడండి మన స్వభావము ఎలాంటిదో. చూడు, మనం ఏం చూస్తున్నాము? మన ఇన్నర్ క్యారెక్టర్ చూస్తున్నాం. బయట పాపం గురించి ఈరోజు నేను చెప్పట్లే, వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, నరహత్య చేసావు కాబట్టి నరకానికి పోతావు అని చూడట్లే. ఈరోజు ఏం చూస్తున్నాము? ఇన్నర్ క్యారెక్టర్ చూస్తున్నాం, లోపల ఉన్నటువంటి స్వభావాన్ని చూస్తున్నాం. లోపల స్వభావం ఎలాంటిది ఎవ్వరికి తెలియదు. అందరూ మంచిలాగానే కనబడతారు, మంచోనే అనుకుంటారు, మంచిలాగానే కనబడతారు, తర్వాత మంచిగానే ఉన్నామనుకుంటారు. కానీ ఎప్పుడు తెలుస్తుంది? సమస్య వచ్చినప్పుడు ఇన్నర్ క్యారెక్టర్ బయటకు వస్తుంది, డబ్బు వచ్చినప్పుడు ఇన్నర్ క్యారెక్టర్ బయటకు వస్తుంది, అధికారం వచ్చినప్పుడు ఇన్నర్ క్యారెక్టర్ బయటకు వస్తుంది, సమస్య వచ్చినప్పుడు, తగాదా వచ్చినప్పుడు ఇన్నర్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఆ ఇన్నర్ క్యారెక్టర్ కొరకు మనం చూస్తున్నాం. మన హాగర్ గారు ఎలాంటి వారు? చాలా మంచి వాళ్ళు, మంచిగానే ఉంది. కానీ ఎప్పుడైతే తను గర్భవతి అయిందో అప్పుడు ఇన్నర్ క్యారెక్టర్ బయటకు వస్తుంది, అంతరంగ స్వభావం బయటకు వస్తుంది. ఎలాంటిది ఆమె అంతరంగ స్వభావము? నీలాంటిది, నాలాంటిదే. ఎలా చెప్పగలము? నీకు నాకు అలాంటి స్వభావమే ఉన్నదని ఇదిగో వాక్యం చెప్తోంది ఇక్కడ. 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. 6వ అధ్యాయం 5వ వచనంలో మన స్వభావం ఎలాంటిదో ఇక్కడ రాయబడి ఉంది. చదవండి ఎవరైనా. నరుల చెనుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. మన హృదయంలోని తలంపులు ఎల్లప్పుడూ ఎట్లాంటి అంట? చెడ్డవి. వాక్యం సత్యమే చెప్తుందా లేదా? వాక్యం చెప్తుందా లేదా? నువ్వు చెడ్డనా కాదా? నీ హృదయంలో చెడు ఉందా లేదా? లేదంటావా? అయితే చూద్దాం. ఎక్కడన్నా నేను ఎక్కడ చెడు చేశాను, నా హృదయంలో ఎక్కడ చెడు ఉంది, నేను చాలా మంచోన్ని, నువ్వేంటి అట్లా చెప్తున్నావు అంటే, రండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధీకునిగా చేసిన వారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఒకవేళ మనం ఏమని చెప్పాలి? నేను పాపము చేయలేదు, నా హృదయంలో పాపమే లేదు, పరిశుద్ధంగానే ఉన్నాను, నీతిగా బతుకుతున్నా నేను అని కనుక నువ్వంటే దేవుణ్ణి అబద్ధీకునిగా చేస్తున్నాను కదా. ఎవరిని చేస్తున్నావు అబద్ధీకునికి? ఇప్పుడు దేవుణ్ణి అబద్ధి. కానీ ఇప్పుడు నువ్వు పాపము నీ హృదయంలో ఉన్నది అని ఒప్పుకుంటున్నావు, ఒప్పుకోవట్లేదా? ఒప్పుకోవాల్సిందే. నా హృదయాలలో పాపం ఉంది, హృదయం యొక్క తలంపులన్నీ కేవలము చెడ్డవి, బాల్యము నుండే చెడ్డవి, చిన్నప్పటి నుండే. ఒక పిల్లానికి చాక్లెట్ గుంజుకొని చూడు, ఒక్కటెత్తా అంటాడు కదా, ఏడుస్తున్నాడు అక్కడ. హృదయంలో వాడికి ఆ కోపం ఉన్నది, పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. కానీ కొత్త సమయం ఉంటుంది వాళ్ళకి, వాడు అదే మనసులో ఎప్పటి పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళకి మనకున్న తేడా ఏంటంటే, పెద్దవాళ్ళ మనమేమో కోపాన్ని మనసులో పెట్టుకొని పగ తీర్చుకోవాలని చూస్తాం. చిన్నపిల్లడు అప్పటికప్పుడు తీర్చేస్తాడు వాడు కదా, కొట్టుతాడు వాడు నిన్ను.
గిచ్చుతాడు కదా, అట్లా చేస్తాడు. అంటే బాల్యం నుండి చెడ్డదే. హృదయంలోని తలంపులన్నీ కూడా బాల్యం నుండి చెడ్డవి. నీ లోపల చెడు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. లేదు అంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నామని అర్థం. దేవుని నువ్వు అబద్ధికునిగా చేస్తే, ఈరోజు నేను పరిశుద్ధుని నీతిమంతుని అని నువ్వు చెప్తే ఆయన వాక్యం నీ లోపల ఉండదు. ఉంటుందా వాక్యము? ఆ వాక్యము నీ లోపల ఉంటేనే, నువ్వు వెలిగించబడితేనే పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉంటాం. ఆ వాక్యం మన లోపల లేకపోతే నరకంలో యుగయుగాలు కాలిపోతాం. ఆ జీవము నీ లోపల ఉండదు, ఆ నిత్య జీవము నీ లోపల ఉండదు. కనుక ఇప్పుడు చెప్పండి, మీ లోపల పాపం ఉందా లేదా? పాపం ఉంది. ఎప్పటి నుంచి ఉంది? బాల్యం నుంచి ఉంది. హృదయంలోని తలంపులోని కేవలము చెడ్డది. కనుక ఇప్పుడు హాగర్ మీద నెపమేం మోపట్లే. హాగర్ ఎలాంటిదో మనం అట్లాంటి వాళ్ళమే. హాగర్కి ఇన్నర్ క్యారెక్టర్ని చూస్తున్నాం. హాగర్ యొక్క ఇన్నర్ క్యారెక్టర్ ఏంటిది? ఫస్ట్ మొదటిగా ఆమె ఎలా కనబడింది? చక్కని అమ్మాయి, మంచి అమ్మాయి, బుద్ధిగల అమ్మాయి, మాట వినే అమ్మాయి, లోబడే అమ్మాయి, తగ్గించుకునే అమ్మాయి, చెప్పిన మాట ప్రకారం చేసే అమ్మాయి అనే కనబడింది. ఎవరికి? శారాకి. నాకు తెలిసి అబ్రహాం కూడా అలాగే కనబడి ఉంటుంది అనుకుంటాను. అబ్రహాం కూడా మంచి పిల్లలే, లోబడే ఉంటుంది కదా, పోనీలే ఏం కాదు, సమస్యలు ఏం రావులే అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఏమైంది? సమస్య వచ్చింది. ఇన్నర్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. చిన్న చూపు చూడడము, చులకన చేయడము, తక్కువ చేయడము, కించపరిచేలాగా చూడడము, తక్కువగా చూడడము, గర్వంగా చూడడం స్టార్ట్ అయింది. ఏం చేసింది ఇప్పుడు? అలాగా స్టార్ట్ అయితే శారా ఏం చేసింది ఇప్పుడు? చదవండి. ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనము. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారయితో చెప్పెను. శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. శారయి ఊకుంటుందా? ఇక శారయి ఊకుంటుందా? పనిదాని పని పిల్లలాగా ఉండాల. ఎక్స్ట్రా చేస్తే తోక గత్తరించాల్సిందే. సో దాన్ని శ్రమ పెట్టింది. శ్రమ పెడితే ఇప్పుడు అదేం చేస్తుంది చెప్పండి? ఇంకా హాగర్ ఏం చేస్తుంది? పారిపోయింది ఇంట్లో నుంచి. అవ్వలేదు, అయ్యలేదు, ఎక్కడి నుంచో వచ్చింది, బానిసగా బ్రతుకుతోంది. మంచిగా ఉండాలా ఉండద్దా? శారయి మంచిగానే ఆలోచన చేసిందిగా. మరి అవ్వలేదు, అయ్యా లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క చెల్లె లేదు, ఎవరు లేరు, ఒక్కదానే ఉన్నావు, అణిగి మణిగి ఉంటే తప్పేమని చెప్పండి? ఉంటుందా? మరి ఉండదు. మన స్వభావం కూడా అట్లాంటిదే. కొన్ని సందర్భాలలో ఎవరు లేకున్నా, డబ్బులు లేకున్నా, ఏ ఆస్తిపాస్తులు లేకున్నా ఎగిరెగిరి పడతాం కదా. రూపాయి అయితే జేబులో ఉండదు, కానీ నువ్వెవర్రా నన్ను అనడానికి అంటాం. ఏమీ ఉండదు కానీ ఎగిసి పడేటటువంటి స్వభావం మన లోపల ఉంటుంది. ఈమెకి ఎవ్వరు లేరు, ఏమీ లేదు. కొన్ని ఆస్తి ఉందా హాగర్కి? అమ్మ నాన్నలు ఉన్నారా? అక్క చెల్లెలు ఉన్నారా? అధికారం ఉంది? ఏది లేదు. ఒక పని ఆవిడ కేవలము గర్భవతిని తెలుసుకున్నందుకే ఎంత విర్రవీగిపోతుందో, నా యొక్క స్వభావము కూడా అలాగే ఉంటుంది. కాబట్టి శారా ఏం చేసింది? ఇక దాన్ని శ్రమ పెట్టింది. శ్రమ పెడితే పారిపోయింది ఇంట్లో నుంచి. ఇక ఉండగలుగుతుందా? ఇంట్లో ఉండలేదు, పారిపోయింది. చూడండి ఇక 7వ వచనం 6 నుంచి వద్దాం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారయితో చెప్పెను. శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమె కనుగొని. అది పారిపోతా ఉంటే నీటి బుగ్గ యొద్ద యెహోవా దూత కనుగొన్నాడు. ఇక్కడ చూడండి, హాగరు గర్వంతో ఉంది. హాగరికి ఏమి లేకున్నా గర్వం చూపించి వ్యతిరేకంగా ప్రవర్తించి ఇంట్లో నుంచి పారిపోయింది. ఓకే, పారిపోయినటువంటి ఈమె ఏం చేయాలా? పారిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, మొత్తం మీద పారిపోతుంది. ఈమె దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు యెహోవా దూత వచ్చింది. ఈమె వేడుకుందా? దేవా నన్ను కాపాడు, నాకెవ్వరు లేరు అనందా? దేవా నన్ను కాపాడయ్యా, నాకు అమ్మ లేదు, నాన్న లేడయ్యా, బంధువులు లేరు, తోబుట్టులు లేవు, ఎవ్వరు లేరయ్యా, ఒంటరి దాన్ని తండ్రి, నన్ను కాపాడవా అయ్యా అని అడిగిందా? కానీ ఎవరు వచ్చారు ఆమె దగ్గరికి? నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొన్నాడు. ఎవరు? యెహోవా దూత. ఇప్పుడు దీన్ని అక్కడ లింకప్ చేయండి. ఇక
యేసు ప్రభు దగ్గర లింకప్ చేయండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనుష్య కుమారుడు వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోయేది చచ్చిపోతే అడవిలో చచ్చిపోదా? తిండి ఉంటుందా? ఎవరైనా ఉన్నారా తోడు? ఎలుగుబంటి రావచ్చు, సింహం రావచ్చు, ఏదైనా రావచ్చు, లేకుండా మనుషులు ఎవరైనా రావచ్చు, చంపేయచ్చు, ఏదైనా అపాయం జరిగి ఉండొచ్చు. చచ్చిపోయే స్థితిలో ఉందా లేదా? చచ్చిపోయే స్థితిలో ఉంది. ఎవరు లేని స్థితిలో ఉంది. ఒంటరిగా ఉంది. ఏ మంచితనము లేనటువంటి స్థితిలో ఉంది. ఎవరు దగ్గర తీయలేనటువంటి స్వభావం కలిగి ఉంది. అయినప్పటికీ దేవాది దేవుడు ఆమెను కనుగొని ఆమె దగ్గరికి వచ్చాడా లేదా? ఇది కదా దేవుడి ప్రేమ అంటే. ఈమె వెతికిందా యేసు ప్రభుని? దేవాన్ని ప్రార్థన చేసిందా? ఈరోజు ప్రభు ఆ హాగర్ ఎవరో కాదు, నువ్వే. యేసయ్య అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమించి దగ్గరికి వచ్చాడు. నశించి నరకానికి వెళ్ళే మనతోని మాట్లాడాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు తెలుసా? వెతికాడు, నీటి బుగ్గ దగ్గర ఆమెను కనుగొన్నాడు, ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె ఎక్కడుంది అని వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడ కనుగొన్నాడు ఆమెని? నీటి బుగ్గ దగ్గర కనుగొన్నాడు. నీటి బుగ్గ దగ్గరికి యేసయ్యనే వచ్చాడు. యెహోవా దూత మరెవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారే. మనుష్య కుమారుడు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారే. మెస్సయ్య ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారే. ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎవరిని వెతుకుతున్నాడు ఇప్పుడు? హాగర్ని వెతికి వచ్చినాడు. నిన్ను నన్ను కూడా వెతికి ఇచ్చినాడా లేదా? మన స్వభావం అలాంటిదా కాదా? మనం వెతికామా యేసయ్యని? వెతకలే. కానీ ప్రభువే మన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాడుగా ఉన్నాడు. ఆయన గొప్ప దర్శన భాగ్యాన్ని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. గొప్ప సత్యాన్ని, మర్మాన్ని తెలియజేసిన వాడుగా ఉన్నాడు. చేశాడా లేదా? ఇప్పుడు ఈమె కూడా ఏం మాట్లాడాడు చదవండి. 8వ వచనము. షారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెనను. మంచిగా చెప్పింది కదా, ఆన్సర్ అయితే మంచిగా చెప్పేసింది. సూపర్. దేవుని దూత ఏమడుతున్నాడు? ఏమన్నాడు? ప్రశ్న వేస్తున్నాడు చూడండి. షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆమె ఏమని చెప్తుందంటే నా యజమానురైన షారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. నేను ఎక్కడి నుంచి వస్తున్నాను? షారాయి దగ్గర నుంచి పారిపోతున్నాను. ఎటు వెళ్తున్నానో తెలియదు, ఇంకా వెళ్ళిపోతున్నానని చెప్పింది. అప్పుడు 9వ వచనంలో, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. ఇంకా మాట్లాడుతున్నాడు ఏమని? నీ యజమానురాలైన షారాయి దగ్గరికి వెళ్ళి అణిగి ఉండు. ఎంత మంచివాడు కదా దేవుడు. షారాయి కొరకు తెలుసు దేవుడికి, హాగరు కొరకు కూడా తెలుసు. షారాయి విశ్వాసం కలిగిన స్త్రీ, మంచిది. అవునా కాదా? ఆమె మంచితనం మనకు కనబడుతుందా లేదా? ఎట్లా కనబడుతుందో తెలుసా? అసలు షారాయి తలుసుకుంటే ఆమె మీదనే డైరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వగలదు. అవునా? షారాయి తలుసుకుంటే డైరెక్ట్గా హాగర్కి పనిష్మెంట్ ఇవ్వగలదు. కానీ ఇవ్వకుండా ఏం చేసింది చెప్పండి? భర్తను అడిగింది. అంటే ఎంత లోబడి ఉంటుంది భర్తకి కదా? ఎంత మంచి స్త్రీ. ఆమె డిసిషన్ తీసుకోలే. ఆమె యజమానురాలు డిసిషన్ తీసుకోవచ్చు, కానీ డిసిషన్ తీసుకోలే. పోయి భర్తను అడుగుతోంది, చూడు హాగర్ ఎలా చేస్తుందో అని తన బాధని భర్తకి చెప్పి, భర్తకి లోబడి భర్త తన యజమానుడని గ్రహించిన స్త్రీగా ఉంది. అంటే ఎంత మంచి అమ్మాయి, ఎంత మంచిది షారాయి. అవునా కాదా? షారాయి మంచి స్త్రీ. కనుకనే దేవుని దూత చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, షారాయి దగ్గరికి వెళ్ళి అణిగిమణిగి ఉండు అని చెప్తున్నాడు. తండ్రిలాగా దేవుడు చెప్తున్నాడా లేదా? గైడ్ చేసే దేవుడు, నీ దగ్గరికి వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు, నడిపిస్తాడు. వెతికి రక్షించి ఏం చేస్తాడు? నిన్ను గైడ్ చేస్తాడు. అంటే నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళితే క్షేమం అక్కడికి నడిపిస్తాడు నిన్ను. హాగరు ఎక్కడికి వెళ్తే క్షేమము? షారాయి దగ్గర ఉంటే క్షేమము. మనం కూడా ఎక్కడికి వెళితే క్షేమము అక్కడికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. నడిపిస్తాడా? నడిపించడా? నడిపిస్తాడు. ఇంకా ఏమని చెప్తున్నా చూడండి, 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును.
అతడు తన సహోదరులందరి ఎదుట నివసించినని దానితో చెప్పగా, దూత మాట్లాడుతున్నాడు, నీ మొర యెహోవా విన్నాడు. అది కన్నీటితో మరి వేడుకుందేమో, మనకు తెలియదు కదా. ఒంటరిగా ఉన్నాను, ఎవరు లేరు అని కన్నీటితో వేడుకుందేమో. దేవుడు దాని దగ్గరికి వచ్చినాడు, చెప్తున్నాడు, యెహోవా నీ మొర విన్నాడు. నీవు ఒక కుమారుని కంటావు, అతనికి ఇష్మాయేల్ అనే పేరు పెడతావు. అతడు ఎలాంటి వాడు? అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు. అతడు తన అన్నదమ్ముల మధ్యలో నివసిస్తాడు. అందరి చేతులు అతనికి, అతని చేతులు అందరికీ విరోధంగా ఉంటాయి అని తనకి జరగబోయే భవిష్యత్ అంతా తెలియజెప్పినాడు. మొదటిది వెతికినాడు, రెండవది గైడ్ చేసినాడు, మూడవది తన భవిష్యత్తునంతా కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తన భవిష్యత్ అంతా కూడా చెప్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. 4 కార్యాలు జరిగాయి. ఫస్ట్ది వెతికినాడు, రెండోది ఏం చేసినాడు? గైడ్ చేస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాడు. మూడవది ఆశీర్వదిస్తున్నాడు, గర్భఫలాన్ని ఇస్తున్నా, నో ప్రాబ్లం, ఏం కాదు నీకు, నేను నీకు గర్భఫలాన్ని ఇస్తా అని ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత నాలుగోది ఏం చేస్తున్నాడు? భవిష్యత్తును కూడా చెప్తున్నాడు, జరగబోయేది కూడా చెప్తున్నాడు. నీ కొడుకు పుడతాడు, ఆ కొడుకుకి ఏం జరుగుతుంది అన్నది కూడా చెప్తున్నాడు. ఏం జరుగుతుంది? ఆ కొడుకు పేరు ఇష్మాయేల్ అని పెడతావు, ప్లస్ అతడు అడవిగాడిద వంటి స్వభావం గల వ్యక్తి, ప్లస్ అతడు తన సహోదరులతో కలిసి ఉంటాడు, ప్లస్ అతని మీద అతని చెయ్యి వాళ్ళ మీద ఏమని రాయబడింది చూడండి ఇక్కడ 11వ వచనంలో, ఇష్మాయేల్ అని పేరు పెట్టుదు, అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించినని దానితో చెప్పాను. ఆశీర్వాదం వచ్చింది, భవిష్యత్తు కూడా చెప్తున్నాడు. ఇలా మాట్లాడేటటువంటి దేవుడైన. ఇప్పుడు ఫస్ట్ నీకు కూడా నన్ను కూడా దేవుడు వెతికి రక్షించినాడు. రెండోది గైడ్ చేస్తాడు. గైడ్ చేయడం అంటే ఇదిగో ఈ సంఘంలో నువ్వు ఉండు, ఇక్కడే నువ్వు ఉండు, ఇది నిలిచి ఉండు అని చెప్తాడు. మూడోది ఆశీర్వదిస్తాడు. దీని నుంచి పాపము నుంచి ఆశీర్వాదము, నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటించే ఆశీర్వాదం. ఇది నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం ఏంటి? డబ్బు కాదు, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. రోగం నయం కావడం కాదు, సమస్యలు పోవడము కాదు. 3 రకాలుగా చెప్తున్నాను. ఒకటి, డబ్బు వస్తే ఆశీర్వాదమా? కాదు, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, చెప్పలేం. రోగం బాగైందా? రోగం బాగడం కాదు, ఇవాళ బాగైంది ఓకే అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే నేను చెప్పేది, యేసుప్రభు దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయి, రోగాలు బాగైతాయి, సమస్యలు పోతాయి, ఇట్స్ ఓకే. కానీ అది కాదు ఆశీర్వాదం అంటే. ఎందుకంటే డబ్బులు వస్తాయి మళ్ళీ పోతాయి, రెండోది రోగాలు వస్తాయి మళ్ళీ పోతాయి. యేసుప్రభు దగ్గరికి వచ్చినావు, రోగాలు వచ్చినాయి, స్వస్థపరిచినాడు, ఓకే, మళ్ళీ రావా? వస్తాయి పోతాయి. తర్వాత సమస్యలు, యేసుప్రభు దగ్గరికి వచ్చావు, నమ్ముకున్నావు, దేవుడు సమాధానం ఇచ్చినాడు, మళ్ళా రావా? సమస్యలు వస్తాయి. కానీ ప్రభు నిత్య జీవం ఇచ్చి నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. ఈ ఆశీర్వాదము నిలకడగా ఉంటుంది. ఎంత గొప్ప దేవుడో! నిన్ను ఆశీర్వదించినాడా? మరి అలాగా నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావా? ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావా? నిత్య జీవం అనే ఆశీర్వాదం, పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ఆశీర్వాదం, ఈ ధన్యత నీకు వచ్చిందా? ఒకవేళ రాకపోతే ఈరోజు యేసయ్యా, నేను నిజంగా పాపినయ్యా, నిజంగా నా బాల్యం నుండి నా హృదయంలో చెడ్డవే అన్ని, అయితే నా పాపానికి రావలసిన శిక్ష మీరు భరించారని నమ్ముతున్నాను, మీరు కార్చిన రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చేయి అంటే చాలు. ఇప్పటికిప్పుడే ప్రభు ఏం చేస్తాడు? పాపములన్నీ కొట్టేస్తాడు, తన రక్తంతో కడిగేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, తన కుమారునిగా చేసుకుంటాడు, తన కుమార్తెగా చేసుకుంటాడు. ఆ నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటించి నిన్ను ఆశీర్వదిస్తాడు. అవునా? నువ్వు అలాగే ఆశీర్వదించబడ్డావా? అయితే మేలు, ఆయన నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడు. మూడోది ఏం జరుగుతుంది? నిన్ను ఆశీర్వాద. నాలుగోది ఏంటిక? భవిష్యత్తును తెలియజేస్తాడు. నీకు భవిష్యత్తును తెలియజేస్తాడు. ఏం భవిష్యత్తు? ప్రభు రాబోతున్నాడు, నువ్వు ప్రభుతో పాటు సదాకాలం ఉంటావు. ఆ భవిష్యత్తు ఏంటో చూద్దామా? మన భవిష్యత్తు ఏంటో చూద్దామా? రండి, యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం. ఒకటి, 2, 3 వచనాలు, 4 వచనాలు నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదువుదాం. మీ హృదయాన్ని కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును,
మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద నుంటకు మిమ్మల్ని తీసుకొని పోదును. భవిష్యత్తు అర్థమవుతుందా? ఏంటి భవిష్యత్తు మనది? ప్రభు వెళ్తున్నాడు. ఎందుకోసం వెళ్తున్నాడు? మనకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఆయన మరలా వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మనం ఎక్కడ ఉంటాం? ఇక సదాకాలం ప్రభుతో పాటు ఉంటాము. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉండి కష్టాలు బాధలతో సమస్యలతో ఉండడం కావాలా? పరలోకంలో యేసయ్యతో పాటు సమాధానంగా సంతోషంగా ఉండడం కావాలా? సంతోషంగా సమాధానంగా ఉండాలి. ఈ భవిష్యత్తు నీకు తెలియజేస్తున్నాడు. 4 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు ఈరోజు నీకు నాకు అనుగ్రహించినాడు. గుర్తున్నాయా? కాబట్టి ఇప్పుడు అదేం చేసింది చూద్దాం. చూడండి, అలాగే మాట్లాడగానే దేవుని దూత, యెహోవా దూత మాట్లాడగానే ఏం చేసింది? 12వ వచనంలో 13 చదువుతాను. 16వ అధ్యాయము 13వ వచనము. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. ఏం చేశాడు చెప్పండి? నాతో మాట్లాడిన వాడు, నేను ఆయన చూశాను, అది చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు అది పెట్టింది. చూచుచున్న దేవుడు ఆయన, చూచుచున్న దేవుడు అని పేరు పెట్టి ఆయన్ని గణపరిచింది, ఆయన్ని ఆరాధించింది, ఆయన్ని స్తుతించింది, ఆయన్ని మహింపరుస్తోంది. అక్కడ ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలా? ఈ 4 ఆశీర్వాదాలను, ఈ 4 విషయాల్ని దేవుడు మన పక్షాన కూడా జరిగించినందుకు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయన ఆరాధించాలా వద్దా? ఆయన గణపరచాలా వద్దా? ఏంటి ఆ 4 విషయాలు? మొదటిది ఏంటి చెప్పండి? వెతికి రక్షించినాడు. ఎలాంటి వాళ్ళని మనము? హాగర్ లాంటి స్వభావం కలిగిన వాళ్ళమే. ఎలాంటి స్వభావం ఉంది? ఇన్నర్ క్యారెక్టర్ గురించి చూసాము ఇవాళ. హృదయం లోపల చెడ్డ తలంపులు ఉన్నాయి, అవి బయటికి రావు. ఎప్పుడు బయటకు వస్తాయి? సమస్య వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కొట్లాటలు తగాదలు వచ్చినప్పుడు నీ ఇన్నర్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. కానీ చాలామంది నేను మంచివాడిని మంచిదాన్ని అనుకుంటారు, ఇన్నర్ క్యారెక్టర్ గురించి ఆలోచన చేయరు, అంతరంగ స్వభావం గురించి ఆలోచన చేయరు. కానీ వాక్యం ఏమని చెప్తుంది? మన అంతరంగంలో, హృదయంలో అంతా చెడ్డదే అని చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మార్కు సువార్త 7:21 ఏమన్నాడు? హృదయంలో నుండి ఇలాంటివి వచ్చి మనల్ని అపవిత్రులుగా చేస్తున్నాయి అని చెప్తాడు. హృదయాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి చెడ్డవాళ్ళమే. అలాంటి మన కొరకు వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. దానికి ఉదాహరణగా అలాంటి స్వభావము కలిగినటువంటి హాగర్ను వెతికి రక్షించడానికి యెహోవా దూత వచ్చాడా రాలేదా? వచ్చాడు. మరి మన దగ్గరికి కూడా వచ్చాడా రాలేదా? వచ్చాడు. దానికి 4 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఒకటి, వెతికి రక్షించినాడు. రెండోది ఏం చేసినాడు? రెండోది ఏంటి? ఏం జరిగింది అక్కడ 16వ అధ్యాయంలో? మొదటిది వెతికినాడు అని నేర్చుకున్నాం. రెండవది గైడ్ చేసినాడు. వెరీ గుడ్. రెండోది ఏం చేసినాడు? గైడ్ చేసినాడు. అంటే ఏం చేయాలో చెప్తాడు, రక్షిస్తాడు. రెండోది ఏం చేయాలో చెప్తాడు. ఇప్పుడు నిన్ను రక్షించాడు, నీ పాపంలో నుంచి నిన్ను రక్షించాడు, ఓకే. రెండోది నిన్ను గైడ్ చేస్తాడు, నడిపిస్తాడు. ఇక అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఎట్లా బ్రతకాలా, ఎట్లా బ్రతకకూడదు, ఏమి చేయాలా, ఏమి చేయకూడదు నీకు నాకు చెప్తాడు. ఇంతకుముందు అట్లా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు చెప్పరు. కానీ దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అలా చెప్పేవాడుగా ఉన్నాడు. మూడోది ఏంటిది? ఆశీర్వదిస్తాడు కదా. దాన్ని ఆశీర్వదించాడల్లా. గర్భఫలం నీకు వచ్చింది. 18 మంది రాజులేమో వస్తారని చెప్తాడు. ఇంకా అబ్రహాంకి, అబ్రహాం కూడా ప్రార్థన చేస్తాడు ఇష్మాయిల్ కొరకు. అప్పుడు చెప్తాడు భవిష్యత్తును ఆయనకు కూడాను. దీనికి కూడా చెప్పాడు, అడవి గాడిద వంటి మనుష్యుడు, ఆయనకి ఇష్మాయిల్ అని పేరు పెడతామని ఆశీర్వాదం ఇచ్చాడు. నాలుగోది ఏం చేశాడు? భవిష్యత్తును తెలియజేశాడు. నీకు నాకు నిన్ను నన్ను ఆశీర్వదించినాడు. దేని నుంచి ఆశీర్వదించినాడు? మన ఆశీర్వాదం ఏంటి? నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటించే గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. లాస్ట్ది, చివరిది భవిష్యత్తును తెలియజేస్తాడు. ఏంటి ఆ భవిష్యత్తు? యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తాడు, మళ్ళా మనం ఆయనతో పాటు వెళ్ళిపోతాము. అక్కడ ఆయన మన కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాడు. సదాకాలం మనం అక్కడ ఉంటాం. ఈ నిరీక్షణ వేరే వాళ్ళకి ఎవరికైనా ఉన్నదా? నేను చచ్చిపోయి బ్రతుకుతాను అని ఎవ్వరికీ లేదు, కానీ మనకున్నది. నేను చచ్చిపోతాను వాస్తవమే, కానీ నా ప్రభు వస్తాడు, నేను లేస్తాను మళ్ళీ. ఎక్కడుంటాను? పరలోకంలో నా తండ్రితో పాటు, నా యేసయ్యతో పాటు నేను ఉంటాననే శుభప్రదమైన నిరీక్షణ మనకున్నది. ఈరోజు భవిష్యత్తు నీకు తెలియజేశాడు దేవుడు. ఏంటి నీ భవిష్యత్తు? నువ్వు చనిపోయినా బ్రతుకుతావు. అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు జీవం ఉంది,
నీకు మరలా శరీరం ఇవ్వబడుతుంది. మహిమా శరీరంతో నువ్వు ఎత్తబడతావు, ప్రభుతో పాటు సదాకాలం ఉంటావు. భవిష్యత్తును ఒకసారి చూద్దామా రండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మన భవిష్యత్తుని ఇంకొక మాటలో కూడా మనం చూద్దాము. మన భవిష్యత్తు ఏంటి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతాను, లేకంటే 13 నుంచి చదువుతాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసునందు నిద్రించావనుకో, అంటే క్రీస్తు నమ్ముకొని నువ్వు చనిపోయావనుకో, దేవుడు ఆయనతో పాటు వెంట పెట్టుకొని వస్తాడంట. ఎట్లా వెంట పెట్టుకొని వస్తాడు చూడండి. మేము ప్రభు మాటను బట్టి 14, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తు నందుంది మొదలైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. సదాకాలము ప్రభుతో కూడా ఉంటా. ఎంత బాగుందో కదా. నాకైతే ఎప్పుడు వస్తావు ప్రభువా, రా తొందరగా. మేఘముల మీద మనం కొనిపోబడతాం, ఆయన ఎదుర్కొంటాం, సదాకాలం యేసుతో ఉంటాం. దుఃఖమైన, ఏడుపైన, రోగమైన, బాధ అయినా ఇక అక్కడ ఉంటాయా? ఇక్కడ రోగాలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో ఇంకా ఎందుకయ్యా నేను ఇక్కడ ఉండడం, నీతో వచ్చేస్తాను ప్రభువా, రా అనాలి. అంటావు ఈరోజు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ఏమనాలి? ప్రభువైన యేసు రమ్ము, వచ్చేయి, యేసయ్య వచ్చేసేయి అనాలా అని. ఉందా ఆ ధైర్యం నీకు? యేసయ్య వస్తే ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. యేసయ్య వస్తే తీర్పు జరుగుతుంది. పాపములోనే ఉండి పాపములో చనిపోతే నిత్య నరకానికి వెళ్తావు. ఒకవేళ కనుక ఈరోజు నీ పాపములన్నీ ఒప్పుకొని క్షమించమని అడిగితే రక్షించబడి పరలోకంలోకి వెళ్తావు. వాళ్ళు మాత్రమే, పాపములు క్షమించబడిన వారు మాత్రమే, దేవునికి ఇష్టలుగా ఉన్నవారు మాత్రమే ఏమని చెప్తారు? ప్రభువైన యేసు రమ్ము అంటారు. ఇప్పుడు ఆ రమ్ము అనే గుంపులో యేసు ప్రభు నిన్ను ఉంచినాడు. అంటావా నువ్వు రమ్ము అని? ప్రభు వస్తే పరలోకంలో నిత్యత్వంలో ఉంటాం. ఈ భవిష్యత్తుని ఈరోజు నీకు తెలియజేసినాడు కనుక మనం ఆయన్ని స్తుతించాలా వద్దా? ఆయన్ని మహిమపరచాలా వద్దా? ఆయన గణపరచాలా వద్దా? ఎవరు గణపరుస్తారు? ఎవరు మహిమపరుస్తారు? ఎవరు ఆరాధిస్తారు? ఈ 4 క్రియలు ఎవరిలో జరిగినాయి వాళ్ళు. ఫస్ట్ది రక్షించబడ్డావా? రైట్, ఓకే. రెండోది గైడ్ చేయబడుతున్నావా? నిన్ను నడిపిస్తున్నాడు, చూడండి జాగ్రత్తగా. ఈరోజు ఎటు పోవాలో, ఏం మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో కొన్ని మిస్ చేస్తూ ఉంటాడు దేవుడు. కొన్ని నడిపిస్తూ ఉంటాడు, కొన్ని తప్పిచ్చేస్తూ ఉంటాడు. తెలుసా? ఆయన పిల్లలమైతే అలా చేస్తాడు, నడిపిస్తాడు, మనల్ని గైడ్ చేస్తాడు దేవుడు. మూడోది ఆశీర్వదిస్తాడు. నాలుగవది భవిష్యత్తును కూడా తెలియజేశాడు. ఈరోజు మన భవిష్యత్తు ఏంటో కనుక మనమైనా ఆరాధన చేద్దాం. లేచి నిలబడి ఒక పాట పాడదాము. పాట పాడిన తర్వాత ఆరాధనలో ప్రవేశిస్తాం.